కృష్ణమాయ నాకు ప్రేమంటే ఇదేరాతో పరిచయం. అంతకుముందు తెలుసు, నా సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. తర్వాత ఈశ్వర్లో వన్ ఆఫ్ ద మెయిన్ హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లో యాక్ట్ చేసేటప్పుడు కానీ ప్రతి దాంట్లో ఏదో కొత్తదనం. ఎందుకంటే ఒక అసిస్టెంట్గా వచ్చి అక్కడి నుంచి ఆర్ట్ డైరెక్టర్గా వెళ్ళి అక్కడి నుంచి యాక్టర్గా వచ్చి తర్వాత ఇవాళ డైరెక్టర్గా వచ్చా అంటే తనలో ఉన్న తపన, దాంట్లో ఉన్న ఆసక్తి ఈ రోజున ఇంత ఫాస్ట్గా నాకు రోజు ఫోన్ చేసి చెప్పారు, సార్ మీరు ఓపెనింగ్కి రావాలి. ఏంటి ఓపెనింగ్ అన్న? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు, మీరు రావాలి సార్ అన్న. ఏంటంటే సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. నాకు అసలు షాక్. నువ్వేంటే ప్రొడ్యూస్ చేయడం, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాగాలేదంటే, లేదు సార్ గ్యారంటీ సార్ నా నమ్మకం ఉందన్నాను. సరే డెఫినెట్గా విష్ చేసి వచ్చాను. తర్వాత అక్కడికి వెళ్ళి నాకు తెలిసింది ఆయనే డైరెక్టర్. అప్పుడు దాకా నాకు ఆయన డైరెక్టర్ ఉంది. నేను ఇంకో షాక్ తిన్నాను, ఏమయ్యా నీకేమన్నా నువ్వు డైరెక్టర్ ఏంటి, నేను ఇంకెవరు అనుకుంటా. లేదు సార్ అన్నారు. సరే అట్లీస్ట్ నువ్వే డైరెక్టర్ అవుతావు కాబట్టి కంట్రోల్ నీ చేతిలో ఉంటుంది, ప్రొడ్యూసర్గా అయితే ఇంకోటి కంట్రోల్లో ఉంటుంది. సో డెఫినెట్గా నువ్వు అనుకున్న బడ్జెట్లో తీయగలవు, ఆల్ ద బెస్ట్, బాగా చెయ్యి అని చెప్పాను. మళ్ళీ 4 days బ్యాక్ ఫోన్ చేసి సార్ ఆడియో అన్నాడు. ఏంటి అప్పుడే ఆడియోకి వచ్చేసే అయిపోయిందంటే, ఓకే సింగిల్ షెడ్యూల్ సార్ చేశాను. ఇక్కడికి వచ్చేదాకా కూడా ఓకే కృష్ణమాయ ఏదో సినిమా తీశాడు బాగానే ఉంటుందిలే, ఎందుకంటే తన గురించి నాకు తెలుసు. సకల కళా వల్లవన్ అంటే మన టి రాజేంద్ర గారు అన్ని క్యారెక్టర్లు ఎలా చేస్తారో, ఈయన నటుడు, యాక్టరు, అన్ని ప్రొడ్యూసరు, ప్రతిదీ తెలుసు. ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా చేయాలో అన్నీ తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత బెనర్జీ ఉన్నాడని కూడా నాకు తెలియదు. మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే ఫ్లాట్లో. ఏమైనా నువ్వు వచ్చావు అంటే, నువ్వు వస్తావని నాకు తెలియదు అన్నాడు. ఏంటంటే బ్రహ్మాండమైన క్యారెక్టర్, అసలు నేను ఊహించలేదు, నేనేంటి ఇలా చేయటం, నాకే ఆశ్చర్యంగా ఉంది. చాలా కాన్ఫిడెంట్గా, అసలు నేను చూడలేదు ఆ షార్ట్స్ అని దానికి మేమిద్దరం మాట్లాడుకుంటూ చెప్పారు. ట్రైలర్ చూసినాక మనస్ఫూర్తిగా, నేను చాలా ఫంక్షన్స్కి వస్తాను, కృష్ణమాయని అడిగా సినిమా నాకు చూపించొద్దు, నువ్వు ఎవ్వరికి అమ్మొద్దు, ఎందుకంటే బిజినెస్లో తనకు ఐడియా లేకపోవచ్చు, నాకు చూపించు, దీన్ని ఎలా ప్రమోట్ చేసి దీన్ని బెటర్గా నీకు బెనిఫిట్ రావాలనేది నా ఫీలింగ్. మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నేను సినిమాలు కూడా కొంటాను, ఈ మధ్య మానేశాను. ఈ ట్రైలర్ చూసినాక నిజంగా బాగుంటుంది, నేను కొందామని కూడా మనసులో ఉంది. డెఫినెట్గా నాకైతే నమ్మకం ఉందండి, ఈ సినిమా సిన్సియర్గా పెద్ద హిట్ అవుద్ది. ఇవాళ ట్రెండ్ అంతా కూడా ఒక రొమాంటిక్ కథ కానీ, లేకపోతే ఈ రోజుల్లో కానీ, ఇవాళ ఈగ కానీ, స్టార్స్ అని కాదు, అంటే కొత్త వాళ్ళు కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు. డెఫినెట్గా నాకైతే మాత్రం ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే ట్రైలర్ చూసిన దాన్ని బట్టి సినిమా చూడాలని కోరిక కలిగింది, అది అడిగాను. డెఫినెట్గా ఇది కూడా రాబోయే రోజుల్లో వన్ ఆఫ్ ద చిన్న సినిమాల్లో ఒక మంచి హిట్ అయ్యి తనకు ఒక మంచి పేరు వస్తుంది, రమారాధిక గారికి మంచి లాభం వస్తుంది. ఇందులో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒక టాలెంట్తో, ఒక కసితో, కెమెరామెన్ గారి గురించి కూడా చెప్పారు, ఆయన ఎలా నేర్చుకొని ఎలా తీశారని. ఎక్స్ట్రాడినరీ ఒక బెనర్జీ గారు చెప్తున్నారు, నేను చాలామందితో వర్క్ చేశాను, కెమెరా ఎక్స్ట్రాడినరీగా తీశారు, ఆ షార్ట్స్ చూస్తేనే తెలిసిపోతుంది. అలానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాలెంట్, అంటే వాళ్ళకి అవకాశాలు రావు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, ఇందులో హీరో కూడా వన్ ఆఫ్ ద కుర్రాళ్ళలో కృష్ణ కొడుకే, అది ఇప్పుడే తెలిసింది నాకు. ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా ఒక మంచి ప్రయత్నం చేశాడు. చాలామంది ఇండస్ట్రీలో చాలా అంటే చెప్పడంలో చాలా బాగా చెప్తారు, కొత్త వాళ్ళు కూడా వస్తారు టెంప్ట్ అయ్యి సినిమా తీద్దామని, కానీ ప్రోడక్ట్గా మాత్రం డెఫినెట్గా ఇది మంచి ప్రోడక్టు. అతను ఏమి చెప్పి మిగతా వాళ్ళందరూ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు, కానీ దానికన్నా బెటర్ క్వాలిటీగా, అంటే కామన్ మ్యాన్గా నేను చూస్తే నాకు ఆ ఫీలింగ్ కలిగింది. డెఫినెట్గా మంచి హిట్ అవుద్ది. ఒకే ఒక మాట చెప్తా, కృష్ణమాయ నన్ను ఈ క్యారెక్టర్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ ఆఫీసర్ అనగానే చాలా పోలీస్ ఆఫీసర్ వేషాలు వేశాను, రకరకాల పోలీస్ ఆఫీసర్, కానీ అన్నీ ఒక రకంగానే ఉంటాయి. నా యాక్టింగ్ ఎక్కడో కొన్ని ఒక్కోటి అలా ఉంటాయి. అడిగెళ్ళి చూడగానే తను చేసి చూపించాడు, చేసి చూపిస్తే ఇదే నేను ఎక్కడ చేస్తాను, నేను చేయలేను ఇయ్యాను, చాలా బాగా యాక్ట్ చేసి చూపించాడు. నేను చేయలేను అన్న, ఎందుకంటే మెంటలీ మై స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ టోటలీ డిఫరెంట్, మై థింకింగ్, నేను కనపడేదే వేరుగా ఉంటానంటే, లేదు సార్ మీరు డెఫినెట్గా అంటే నేను నాకు వచ్చింది చేశాను, ఈ అప్రిషియేటెడ్ మీ. ఇవాళకి నాకు నమ్మకం లేదు, నేను ఆయన చెప్తున్నాడు నేను ఇంత బాగా నేను ట్రైలర్ చూసిన తర్వాత నేను చేశానా లేదా ఏదైనా పూనిందా నాకు తెలియట్లా. ఇవాళకి బాగా చేయించుకున్నాడు, దట్ క్రెడిట్ గోస్ టు హిమ్.
అదే అంటారు, ఒక నటుడిలో ఉన్న నటన బయటకు తీసుకురావటం డైరెక్టర్లు వాళ్ళు తీసుకురాగలరు, నటుడికి తెలియదు, అది చేయగలను అనుకుంటాడు కానీ తనలో ఎన్ని కోణాలు ఉంటాయి డైరెక్టర్స్ తీసుకురాగలరు. అది నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి తెలుసు, ఇవాళ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అలాగే కెమెరామెన్ బాబు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. హీ వాజ్ అన్ ఆర్డినరీ పర్సన్ ఇన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హౌస్. తను చాలా మామూలు మనిషి, కెమెరా ఇంట్రెస్ట్తో వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళ ద్వారా కెమెరా మ్యాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ వెళ్ళి చూసిన తర్వాత ఐ ఫెల్ట్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ ఇద్దరు కెమెరామెన్గా కేవలం కెమెరా పెట్టేసి తీసేయటం కాకుండా నేను ఇన్వాల్వ్మెంట్ చూసా. తను యాజ్ ఏ డైరెక్టర్తో ఇన్వాల్వ్ అయ్యి ఎలా తీస్తున్నాడు, ఏంటి యాంగిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత నేను చాలామందికి చెప్పాను, బాగా తీస్తున్నారు, బాగా చేస్తున్నారు. అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేశారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. సినిమా మంచి సినిమా అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. రైల్వే స్టేషన్ నేపథ్యాన్ని అక్కడ జరిగేటువంటి మంచిని చెడును కథగా మలిచి ఒక సినిమా తీయటం చాలా సంతోషంగా ఉంది. ఈ మొదటి సినిమా మళ్ళీ మంచి హిట్ కోరుకొని అందరం బాగుండి ఇటువంటి సినిమాలు మళ్ళీ 10 చేసి అన్ని మొదటి సినిమాగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రైల్వే స్టేషన్ ఆడియోని మధుర ఆడియో ద్వారా విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణమాయ గారు ఆర్ట్ డైరెక్టర్గా ఎంత సక్సెస్ సాధించారో డైరెక్టర్గా కూడా ఇంకా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాది జాంపళ్ళమ్మాయి క్యారెక్టర్. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ ప్రొడ్యూసర్ గారికి అలాగే డైరెక్టర్ కృష్ణమాయ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో నేను ఇంత బాగా పర్ఫామ్ చేయడానికి నా కో ఆర్టిస్ట్ కూడా చాలా హెల్ప్ అయ్యారు, శివ గారు అండ్ శాండీ. అలాగే మెయిన్గా మా కెమెరామెన్ సార్ బాబు గారు చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ మ్యూజిక్ గురించి జయంత్ గారు చాలా మంచి పాటలు అందించారు. ఈ పాటలు బాగా నచ్చాయి, మీ అందరికీ బాగా నచ్చుతాయని అండ్ ఆడియో సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ చాలా మంచి స్టోరీ, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. డైరెక్టర్ కృష్ణమా గారికి ఇంకా ప్రొడ్యూసర్ గారికి ఇంకా అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక విలేజ్ గర్ల్ కైండ్ అనమాట. చాలా మంచి క్యారెక్టర్. ఇదే నా ఫస్ట్ మూవీ కాబట్టి ఈ క్యారెక్టర్ని మీరు సపోర్ట్ చేస్తారని, నాకు దీని ద్వారా ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయని, మీ అందరి బ్లెస్సింగ్స్తో పాటు ఈ మూవీని చాలా హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి సినిమా అండి ఇది. అంటే ఒరిజినల్ నేటివిటీతో మన రైల్వే స్టేషన్లో ఏమైతే అట్మాస్ఫియర్స్ ఉంటాయో అందులో రైల్వే స్టేషన్లో 3 క్యారెక్టర్లు ఇన్వాల్వ్ చేసి చాలా బాగా నడిపించారండి కదా. అండ్ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అండి, టేకింగ్ సూపర్ టేకింగ్ ఇది. అండ్ మ్యూజిక్ మా జయంతి గారు అయితే అదరగొట్టారు సాంగ్స్ అన్ని కూడా. అండ్ మా ఎడిటర్ గారు అండి ఆవుల వెంకటేష్ గారు, కూర్పు ఎడిటర్ వెంకటేష్ గారు చాలా వెరీ గుడ్ ఎడిటర్ అండి, బాగా ఎడిట్ చేశారు మా సినిమాని. అండ్ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. నా పేరు సందీప్ అండి. నేను ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ చేశాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చేయొచ్చు, చాలా క్యారెక్టర్లు చేయొచ్చు, సినిమాలో వేరే వేరే యాక్చువల్ వేయచ్చు. కాకపోతే సినిమాలో ఒక ఆర్టిస్ట్కి పర్ఫామ్ చేసుకోవడానికి మీకు అన్ని యాంగిల్స్ అనమాట నేను మొత్తం నేను చేయగలిగినంతా చేయించుకున్నారు ఆయన. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్స్ డైరెక్టర్ గారు. అలాగే కెమెరామెన్ బాబు గారు, ఆయన సినిమాని ఆయన ప్రాణంగా తీశారు. ఆయన మామూలు కెమెరామెన్ అంటే వచ్చారు తీశారు వెళ్ళిపోయారని కాకుండా ఆయన ఇన్వాల్వ్మెంట్ చూశాను నేను. చాలా ఆఖరికి ట్రైలర్ దగ్గర కూడా ఆయన చాలా కష్టపడారు చూశాను. అట్ ద సేమ్ ఆర్టిస్టులు అందరు కొత్త వాళ్ళైనా అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ దగ్గరికి వస్తే జయంతి గారు మీరు వినే ఉంటారు కదా, ఇప్పుడు మ్యూజిక్ ఎంత బాగా కొట్టారు. ఆ ఆడే సాంగ్ కానీ ఇంకోటి చెప్పాలి మీకు, ఆ సాంగ్లో అంత ఎనర్జీ ఉండడానికి కారణం డైరెక్టర్ గారు పాడటమే. ఆ సాంగ్ వింటుంటే ఎవరు నేను కాదు మీరు కాదు, ఆ సాంగ్ వింటుంటే మీ చెయ్యి కాలు ఆ తెలియకుండా ఊగుతుంటాయి ఇలాగా. అది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఆ ఎనర్జీ అంతా అయిందే. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు నేను మీకు రుణంలో ఉంటాను. థ్యాంక్ యూ సార్. సండే టీసీ గారికి ఒకరోజు సినిమా ఆఫీస్ ఏదన్నా నాకు చెప్తే సడన్ గా వెళ్తే చూస్తే కృష్ణమాయ గారు ఈయన చూసి షాక్ అయ్యారు. మచ్చా మంచి టైంకి వచ్చావు నువ్వు, నేను కంగారులో మర్చిపోయాను, నేను సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. క్యారెక్టర్ అంటే సీన్స్ ఉంటాయి అనుకున్నా, ఒకే ఒక్క సీన్ చెప్పారండి, ఈ సీన్ నువ్వే చేస్తున్నావు అని చెప్పారు.
సరే మహాభాగ్యం. సడన్గా మళ్ళీ అధికారులతో ఫోన్ చేసి లేదు నువ్వు చేయటం లేదు అని చెప్పారు. ఏమైంది అనుకుంటే లేదు నువ్వు కూడా హీరోగా చేస్తున్న సినిమాలు అన్నారు. ఆ రోజు ఆనందానికి హద్దులు ఉండవు. నేను కూడా అదే అనుభవించాను. సభాముఖంగా అఖిలాంధ్ర ప్రేక్షకుల సముఖంగా ఆయనకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కృష్ణమావయ్య గారికి, ఎందుకంటే ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. మేము క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నాం, ఎంత కష్టంగా ఉంటే మాకే తెలుసు. అలాంటిది ఒక మంచి క్యారెక్టర్ రావడం అనేది ఎంత కష్టం, మాలాగా ట్రై చేసే వాళ్ళకి